హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎట్లుండరు? బాగుండరా? ఏమైంది ముసుగేసుకొనుంది, ఏం చేస్తుంది అనుకుంటున్నారా? పద్దన 9:45 అయింది, ఈదరగాలు వచ్చింది, చలి పెడుతుంది, అందుకే ముసుగేసుకునే. మా పిల్లోళ్ళ స్కూల్లో సెకండ్ టర్మ్ అయిపోయిందని 2 వారాలు ఈస్టర్ హాలిడేస్ ఇచ్చినారు. ఇక్కడ ఒక వారము 2 వారాలు అట్లా స్కూల్కు సెలవులు వచ్చినాయి అంటే గవర్నమెంట్ ఫ్రీగా యాక్టివిటీస్ కండక్ట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా ఈస్టర్కు 2 వారాలు సెలవులు ఇచ్చినారు కాబట్టి ఇంటికి దగ్గరలో ఒకటి ఈస్టర్ క్లబ్ ఉంటే ఆ క్లబ్లో జాయిన్ చేయించిన పిల్లోలను. ఆ క్లబ్బు పద్దన 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల దాకా ఉంటుంది. ఫ్రీగా లంచ్ కూడా వాళ్ళే పెడతారు. అయితే ముందుగా మనం వాళ్ళ వెబ్సైట్లోకి పోయి రిజిస్టర్ చేసుకోవాలా, అప్పటికప్పుడు పోయి జాయిన్ అయ్యేదానికి ఉండదు. ఇప్పుడు పిల్లోలను క్లబ్లో ఇసి పెట్టడానికని దొడుకొని పోతానా. మధ్యాహ్నం లంచ్ పెడతారని చెప్పినా కదా, మా పిల్లోలకు ఆ లంచ్ అంటే ఇష్టం లేదనమాట. వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళ ఫుడ్ పెడతారు, ఆ టేస్ట్ వీళ్ళకి నచ్చదు. వాళ్ళేమో పిల్లోలు తినకుంటే ఒప్పుకోరనమాట. అందుకని నేను పోయి వాళ్ళకు చెప్పాలంట, మా పిల్లోలు తినకపోయినా పర్వాలేదులే ఇసి పెట్టండి, మధ్యాహ్నం 2 గంటలప్పుడు ఇంటికి వచ్చి తింటారులే అని నేను వాళ్ళకు చెప్పమని చెప్పి నన్ను దొడుకొని పోతున్నారు ఈరోజు. లేకుంటే మా హస్బెండే పోయి ఇసి పెట్టేవాడు. ఇది సెకండరీ స్కూలు. ఈ స్కూల్లోనే అనమాట మా పిల్లలకు క్లబ్ ఉండేది. మనకు ఎలిమెంటరీ స్కూలు, హై స్కూలు ఉన్నట్టు వీళ్ళకి ప్రైమరీ స్కూలు, సెకండరీ స్కూలు అని ఉంటాయి. ఇది సెకండరీ స్కూలు, అంటే 7th క్లాస్ నుంచి ఉంటుందన్నమాట ఇక్కడ. ప్రైమరీ స్కూళ్ళకు, సెకండరీ స్కూళ్ళకు అందరికీ హాలిడేసే కాబట్టి ఇంకా ఈ స్కూల్లోనే పెట్టినారు క్లబ్బు. ఈ స్కూలు జస్ట్ ఇంటికాడ నుంచి ఒక 15 నిమిషాలు వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. మా అమ్మ ఇప్పుడు పెద్ద అమ్మి 6th క్లాస్ కదా, నెక్స్ట్ 7th క్లాస్కి అని చెప్పేసి ఈ స్కూల్కి అప్లై చేసినాం మేము. కానీ అడ్మిషన్ ఈ స్కూల్లో కాకుండా వేరే స్కూల్లో వచ్చింది మా అమ్మకి. అయినా ఎట్లాగో మేము ఇండియాకి పోతున్నాం కదా అని చెప్పేసి దాన్ని ఏం పెద్దగా పట్టించుకోలే, వదిలేసినాము. ఈ స్కూల్ చాలా పెద్దగా ఉంటుంది. ఆ మొగదాల నుంచి ఈ ఇంకా కనపచ్చింది కదా వీడియోలో, ఆ లాస్ట్ వరకు సెకండరీ స్కూలే అనమాట. గ్రౌండ్ కూడా చాలా పెద్ద, 2 గ్రౌండ్లు ఉంటాయి. ఎక్కువగా సెకండరీ స్కూల్స్లో స్పోర్ట్స్కు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారనమాట. ఇక్కడ ఫుట్బాల్, వాలీబాల్ ఎన్ని ఆడిపించరు. ఆ ముందరే ఒక ఎంట్రన్స్ ఉంది, కానీ స్కూల్ క్లోజ్ చేసినారు కాబట్టి ఈ క్లబ్కు పోవాలంటే వెనక్కి తిరుక్కొని అట్లా ఇంకొక దారిని పోవాలంట. అందుకని వెనక్కి తిరుక్కొని పోతాము. పిల్లోళ్ళు హాలిడేస్ వచ్చినాయి అంటే ఇంట్లో గిన ఉంటే గిన పద్దన లేటుగా లేచి, లేటుగా బ్రష్ చేసి, లేటుగా తిని చేస్తారు అన్ని పనులు. అది కూడా చెప్తా ఉండాలా, బ్రష్ చేయండి, తినండి అని. అట్లా కాకుండా ఇట్లా ఏదో ఒక దాంట్లో యాక్టివిటీస్లో జాయిన్ చేయించినామంటే అట్లీస్ట్ పొద్దున్నే లేచి పొద్దున్నే తిని యాక్టివ్గా అన్నా ఉంటారు కదా అని చెప్పేసి ఇట్లా క్లబ్లో అయితే జాయిన్ చేయించినాము. ఇప్పుడు వింటర్ అయిపోయి ఇంకా సమ్మర్ స్టార్ట్ అవుతుంది. అంటే వింటర్కి సమ్మర్కి మధ్యలో స్ప్రింగ్ సీజన్ అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఆ స్ప్రింగ్ సీజన్ అనమాట. ఆ సీజన్లో చెట్ల నిండా ఇట్లా వైట్ కలర్ ఫ్లవర్స్, లేదంటే రెడ్ కలర్ ఫ్లవర్స్ అట్లా రకరకాలుగా ఉంటాయి. ఇది మళ్ళీ ఎక్కువ రోజులు ఏముండవు, జస్ట్ ఒక 10 days 2 weeks అట్లా ఉండి మళ్ళీ మొత్తం రాలిపోతాయి అనమాట. ఈ పింక్ కలర్ ఫ్లవర్స్ ఉండే చెట్టు ఇంకొక చోట తీసిన బాగుంది కదా, మొత్తం పింక్ కలర్ అనమాట ఫ్లవర్స్ అన్ని చెట్టు నిండా. స్కూల్కు వెనక పక్కకు వచ్చేసినాము. రోడ్ అంతా ఖాళీగా ఉంది, జనాలు ఎవ్వరు కనపడడంలే. ఇక్కడ సందుల్లోకి వచ్చినామంటే మనుషులు పెద్దగా నడసరు రోడ్డు మీద, ఎక్కడన్నా ఒకటి కార్లు పోతుంటాయి కానీ జనాలు అయితే కనపరారు. అందుకే ఇట్లా సందుల్లో నడచాలంటే ఒకరో భయంగా ఉంటుంది. ఎందుకంటే దొంగతనాలు చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది అయితే ఊరికే నిన్ను కొట్టి పరిగెత్తే వాళ్ళు కూడా ఉంటారు అనమాట. అందుకే ఒకరో టెన్షన్గా ఉంటుంది అలోన్గా నడచాలంటే. పిల్లోలను క్లబ్లో ఇసిపెట్టి ఇంటికి వచ్చేసరికి 10:45 అయింది. క్లబ్ దగ్గరే కానీ ఇంటికి, కాకపోతే ఫస్ట్ డే కాబట్టి పిల్లోలు చాలా మంది ఉన్నారు. వాళ్ళు రిజిస్టర్ చేసినప్పుడు మనకు ఒకటి రెఫరెన్స్ నెంబర్ వస్తుంది కదా, ఆ నెంబర్ ఇప్పించుకొని అన్నీ నోట్ చేసుకొని చేసేసరికి చాలా టైం పట్టిందనమాట. అందుకని 10:45 అయింది వచ్చేసరికి. పద్దన బ్రేక్ఫాస్ట్కి అయితే పెసరట్టు చేసిన. పిల్లోళ్ళు అయితే తినేసిపోయినారు కానీ నేనైతే తినలేదు, లేట్ అవుతుందని. ఇంకా ఇంటికి వచ్చినాక తింటానా. ఆల్మోస్ట్ 11 అయింది తినేసరికి. ఇంతకుముందు వీడియోలలో కూడా చూపించిన కదా, పెసరట్టులోకి నేను బియ్యంకు బదులుగా జొన్నలు కానీ సొద్దలు కానీ వేసానమాట. ఈరోజు అయితే జొన్నలు వేసిన. జొన్నలు పెసలు వేసి రాత్రంతా నానబెట్టి పద్దన్నే మిక్సీ బట్టి ఇంకా పెసరట్టు వేసుకుంటానా. దీనిపైన సన్నగా కట్ చేసిన ఎర్రగడ్డలు వేసి బాగా ఎర్రగా కాల్చుకునేమంటే టేస్ట్ చాలా బాగుంటాయి, క్రిస్పీగా. మీరందరూ ఎట్లా తింటారో నాకు తెలియదు కానీ నేనైతే ఒక పక్క దోశలు వేసంట, ఇంకొక పక్క ప్లేట్లో వేసుకొని తింటా ఉంటా. ఎందుకంటే అన్ని దోశలు వేసుకొని మళ్ళీ పోయి కూర్చొని తినాలంటే అంతలేకల్లా ఆ దోశలన్నీ చల్లగా పోతాయి, మళ్ళీ తినబుద్ధి కాదు. అందుకని దోశలు వేసేటప్పుడే ఒక పక్క తింటా ఉంటాను అనమాట. అప్పుడు వేడివేడిగా బాగుంటాయి తినడానికి. మనమేమో ఇంట్లో వాళ్ళందరికీ వేడివేడిగా వేసిచ్చాము, వాళ్ళేమో ఫ్రెష్గా వేడిగా తింటారు. మనకేమో వేసే వాళ్ళు ఉండరు. మనమే వేసుకొని లాస్ట్లో మనం పోయి కూర్చొని తినాలంటే మనకు ఎప్పుడు మనం ఫ్రెష్గా వేడిగా తింటాము. అందుకని ఇట్లే తింటా ఉంటాను నేనైతే. మరి ఇట్లా తినొచ్చో లేదో నాకు తెలియదు. మీలో ఎవరైనా ఇట్లా తినేవాళ్ళు ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. పిల్లోళ్ళు క్లబ్ నుంచి ఇంటికి వచ్చిండ్రు, వచ్చానే బొమ్మల కాడ కూర్చున్నారు. ఇదంతా ఒక సెటప్ అనమాట వాళ్ళకు. బార్బీలు, దాంట్లోకి ఒక ఫుడ్ అని, గిన్నెలని, బెడ్ అని, ఏంటేంటియో అన్నీ చిన్న చిన్న పూసలతోటి, పెన్నులతోటి వాటి అన్నిటితో ఒక స్టఫ్ చేసి పెట్టారు దాంట్లోకి. ఇట్లా వాకిలి వెనకాలంతా సర్ది పెట్టుకున్నారనమాట. ఇంకా క్లీన్ చేసేది కూడా ఏముండదు, ఎందుకంటే చిన్న చిన్న వస్తువులు ఉంటాయి కదా, దాంట్లో ఏం మిస్ అయినా కానీ ఒప్పుకోరనమాట. అందుకని సపరేట్గా ఈ ప్లేస్ కేటాయించుకొని దాంట్లో ఇట్లా అంతా లైన్గా పెట్టుకున్నారు వీళ్ళు. ఇంకెప్పుడు ఇక్కడ కూర్చొని ఆడుకుంటూ ఉంటారు. మా పిల్లోలకు పెద్దగా బొమ్మలు కొనాల్సిన అవసరం కూడా లే, ఆ 2 బార్బీలు కొంటే చాలుగా.
ఇంకా ఇంట్లో ఉండే చిన్న చిన్న వస్తువులతోటే దాంట్లోకి ఏంటేంటో బొమ్మలు వాళ్ళే తయారు చేసుకొని కూర్చొని ఆడుకుంటూ ఉంటారు. మధ్యాహ్నం లంచ్‌లోకి అయితే అన్నం చేసి ఒకరోజు సొరకాయ ఉంటే అదేసి పప్పు చేసిన. మా పెద్దాయమైతే సొంతంగా తింటది గానీ, మా చిన్నాయమైతే కలిపియమనడమో, ముద్దలేసియమనడమో, తినిపియమనడమో ఏదో ఒకటి చెప్తా ఉంటది. సొంతంగా అయితే తినదుంగా. చపాతీ, దోస, ఇడ్లీ ఇటాటి టిఫిన్ ఐటెమ్స్ అయితే తింటది గానీ, అన్నం తినాలంటే ఒకరవ్వ బరువు. పప్పు తినాలంటే ఇంగా బరువు పడతది. అస్సలు ఇష్టం ఉండదు పప్పంటే మా చిన్నాయనకి. పప్పులో తొక్కలెక్కువుంటాయి అంటది. అన్నం తిని ఒకరవ్వ అటా ఇటా అనేసరికి 4 అయిపోయింది టైము. ఇంక 4 అయినాల మించి మళ్ళా లైబ్రరీకి పరిగెత్తుతానము. హాలిడేస్ కాబట్టి లైబ్రరీలో గూడా కొన్ని యాక్టివిటీస్ ఉంటాయన్నమాట పిల్లోళ్ళకు రోజు సాయంత్రము. అందుకని లైబ్రరీకి పోతానము. ఇదే అన్నమాట లైబ్రరీ. జస్ట్ ఇంటికి వెనకాలనే ఉంటది. ఇంతకుముందు వీడియోస్‌లో గూడా చూపించిన గదా మీకు. లైబ్రరీకైతే వచ్చేసినాము. నాకు యూకేలో బాగా నచ్చేది ఏందిరా అంటే లైబ్రరీస్ ఒక్కటే బాగుంటాయి. పిల్లోళ్ళకు బుక్స్ అవి. ఈరోజు ఏదో క్రాఫ్ట్ చేపిస్తున్నారు. పిల్లోళ్ళు చాలా మంది వచ్చినారు హాలిడేస్ కాబట్టి. మా పిల్లోళ్ళైతే ముందుగానే పాంప్లెట్లు చెక్ చేసి ఏ రోజు ఏ యాక్టివిటీ ఉంది అని రెడీగా ఉంటారు రావడానికి. క్రాఫ్ట్ మెటీరియల్ మాత్రం చాలా బాగుంటాయి ఇక్కడ. చాలా వెరైటీస్ దొరుకుతాయి. మాకైతే ఈ లైబ్రరీ అనేది ఒక సెకండ్ హోమ్ లాగా అయిపోయింది. రోజు సాయంత్రం ఇక్కడికి వచ్చా ఉంటాము. ఈ రోజు అయితే ఇట్లా క్రోన్ మాదిరి చేసినారు. కుందేలు చెవులు మాదిరి పెట్టి దానికి చుట్టూ ఇట్లా రకరకాల స్టిక్కర్లు అంటించినారు. ఇయన్నీ గూడా గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తది. ఇట్లా పిల్లోళ్ళ యాక్టివిటీస్‌కి మాత్రం డబ్బులు బానే స్పెండ్ చేస్తది ఇక్కడ గవర్నమెంటు. ఇంటికొచ్చినాక సాయంత్రం పిల్లోళ్ళకి స్నాక్స్ కోసమని ఈరోజు పాప్‌కార్న్ తెచ్చానా. ఇట్లా పాప్‌కార్న్ సీడ్స్ దొరుకుతాయి బయట. ఇవి తెచ్చుకొని పాప్‌కార్న్ ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఈ సీడ్స్ మరి ఇండియాలో దొరుకుతాయో లేదో నాకు తెలీదు. నేనైతే ఇండియాలో ఎప్పుడు ట్రై చేయలే. నాకు తెలిసి ఖచ్చితంగా దొరుకుతాయనే అనుకుంటానా. నేనైతే ఫస్ట్ టైం యూకేకొచ్చినాకనే చూసినా ఇట్లాంటి సీడ్స్ ప్యాకెటు. ఇండియాలో దొరికేటివి ఈడ దొరకడం కష్టం గానీ, ఈడ దొరికే ప్రతీవి ఇండియాలో అయితే ఉండవులెండి. ఈ పాప్‌కార్న్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి, దాంట్లో ఒక రవ్వ నూనె వేసి, నూనె వేడైనాక కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి, ఒక రవ్వ గంటెతో అట్ట కలబెట్టి, దాంట్లో రోన్ని పాప్‌కార్న్ సీడ్స్ ఎక్కువ వేయొద్దు. ఎందుకంటే రోన్ని గింజలు వేసినా గానీ ఎక్కువైతాయి అన్నమాట. అందుకని రోన్ని వేసుకుంటే సరిపోతది. రోన్ని వేసి ఒక రవ్వ అట్ట కలబెట్టి, మంట హై ఫ్లేమ్‌లోనే పెట్టాలా. మీడియం ఫ్లేము, సిమ్ము పెడితే మాడిపోతాయి. పాప్ అవ్వవు సరిగ్గా. కాబట్టి హై ఫ్లేమ్‌లో పెట్టి మూత పెట్టేసినామంటే అన్నీ బాగా పాప్ అయితాయి. చూసినారా ఆ రోన్ని గింజలకే ఎన్ని పాప్‌కార్న్ అయినాయో. ఇంగా ఎక్కువ గింజలేసినామంటే ఈ గిన్నె పట్టదు. నూనె మరీ తక్కువ వేసినా గానీ సరిగ్గా పాప్ అవ్వవు. అంటే ఆ గింజలు ఒక్క రవ్వన్నా తడిసేమైనన్నా వేసుకోవాలా. ఇంట్లో కావాల్సినన్ని పెరుగు డబ్బాలు ఉండయి గదా! అందుకని ఒక పెరుగు డబ్బాలో పాప్‌కార్న్ అన్నీ వేసి ఇచ్చిన. సినిమా హాల్లలో డబ్బాలలో వేసిచ్చారు గదా! అందుకని నేను గూడా ఇట్లా పెరుగు డబ్బాలో వేసిచ్చిన మా పిల్లోళ్ళకు. వీళ్ళకు టీవీ చూస్తా పాప్‌కార్న్ తినాలని ఆశ. మామూలుగా ఉత్తప్పుడు తినేదానికంటే టీవీ చూస్తా తింటే గిన బాగుంటదంట. పాప్‌కార్న్ అనే కాదు ఏ స్నాక్స్ అయినా గానీ టీవీ చూస్తా తింటాంటే గిన చాలా ప్లెజెంట్‌గా ఉంటదంట. ఎంజాయ్ చేసినట్టు ఉంటదంట. మధ్యాహ్నము 13 అని మాధవన్‌ది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. ఆ మూవీ చూసానేమో. సగం చూసినాము. అది ఇప్పుడు కంటిన్యూ చేస్తానము పాప్‌కార్న్ తింటా. నేనైతే ఇంతకుముందు చూసినా గానీ బావుంటది చూడండి అని చెప్పింటే మా పిల్లోళ్ళు చూస్తున్నారు ఇప్పుడు. మీలో ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. బానే ఉంటది మూవీ. అదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై.